సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట లూకా సువార్త 11:9. మీరును అడుగుడి మీకియ్యబడును. ప్రియ కుమార్తె, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న ఒక స్వేచ్ఛ, మనకి ఏదో కావాలో అడగడం. ఈ లోకపరంగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు మన తల్లిదండ్రులను చూసినట్లయితే మనకు ఇష్టమే అంటారు, కానీ చాలాసార్లు ఆ ఇష్టంతోనే మనము చేస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంటుంది, అరే నేను అడిగింది పొందుకోలేకపోతున్నాను కదా అని. లేదా కొన్నిసార్లు దాని కొరకు ఎంతో ప్రయాసపడతాము, కానీ చివరి క్షణంలో మార్పు చేయబడుతుంది. అయితే దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు ఏదైతే నా నామమును అడుగుతారో, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అందుకే అనగా నేను యేసులో మనకు స్వేచ్ఛ. ఈరోజు ఒకవేళ ఆయన అడిగేటప్పుడు నీ నేపథ్యాన్ని చూసుకోక, నీ సామర్థ్యాన్ని చూసుకోక, నీ శక్తిని చూడక ప్రభువుని అడుగు. ఆయన సమస్తము చేయగలడు. ఆయన చేయగలరు కాబట్టి నమ్మకముతో నీకేది కావాలో దేవుని వాక్యానుసారంగా అడిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆయనకి ఒకటేనంట, ఎవరైతే ఆయన నిలబడతారో, ఆయన నుండి ఆయన నమ్మకంచి అడుగుతారో వారి పట్ల ఆయన ఖచ్చితమైన కార్యం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు. ఆయన నిజమే నీ వాక్యం సెలవిచ్చే ప్రకారం అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభు ఉదయకాల సమయంలో వారికున్న ఇబ్బందుల కొరకు, వారికున్న ఆటంకాల కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు నీ సన్నిధిలో అడుగుతుండగా నీ నూతన కార్యములు చేయండి. మీరు బలపరచండి, ఆస్వాదించండి, ఫలింపచేయండి. వారికున్న ప్రతి అక్కర్లు తొలగించబడుతున్న దేవానికి ఉన్నారు. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చి ఆస్వాదించండి, ఫలింపచేయండి. నీ కృపాక్షములతో నింపినైనా నీ నూతన కార్యములు చేస్తున్నాను అయినా వారు నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుని నమ్మకించి అడగండి, ఆయన ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేయను. దేవుడు దీవించును గాక, ఆమేన్.